అదేంది స్వామి, ఒక గజ దొంగ విషయం లోపట, ఒక దారి దోపిడీ వ్యక్తి గురించి, ఒక సంపదను దోచుకుపోయినటువంటి వ్యక్తి గురించి నీవు ఇంత గొప్పగా చిత్రీకరిస్తున్నావు అని చెప్పి ఆ స్వామిని అడిగిండు. ఆ స్వామికి పట్టలేని కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, ఈ స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని కూకటి వేళ్లతోటి పెకిలించాలని విదేశీ దురాక్రమణదారులు దాడులు చేస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే, ఇక్కడ గోవు యొక్క రక్తం ఏరులై పారిస్తుంటే, ఇక్కడ మాతృమూర్తుల మీద అత్యాచారాలు చేస్తుంటే, ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతికి పరిరక్షించడానికి ఎన్ని పురాణాల లోపట, ఎన్ని మహాకావ్యాల లోపట ఒక ఉత్తమమైనటువంటి నాయకునికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలను పుణికి పుంజుకొని శివుని యొక్క దైవాంశ సంభూతునిగా కారణ జన్ముడురా, యుగ పురుషుడురా శివాజీ అని చెప్పిండు. ఆ సన్యాసి ఎవరో కాదు, స్వామి వివేకానంద.